మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 11, 12, 13 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు అనూహ్యంగా ఒక శుభవార్త అయితే మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. అది ఎలా రాబోతుంది, ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి లాభసాటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో, గోచార రీత్యా ఎటువంటి పరిస్థితులు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, మీకు శత్రువులు అధికంగా ఉంటారు. అంతేకాకుండా నరదృష్టి కూడా అనేక రకాలుగా ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది. మీ పైన ఎక్కువగా చెడు దృష్టి ఉంటుంది. కావునే చేపట్టే పనుల్లో సక్సెస్ అనేది కనిపించడం లేదు. శత్రువులు కూడా ఎన్నో రకాలైనటువంటి పాచికలు వేస్తూ ఉంటారు. మీ యొక్క జీవితంలో వారిదే ఇప్పటి వరకు పై చేయిగా ఉన్నది. వారి చేతిలో మీరు కీలు బొమ్మలాగా ఉండవచ్చును. కానీ భగవంతుని ఆగ్రహంతో వారి నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది. భగవంతుడు మిమ్మల్ని అనుకూలించబోతున్నాడు. అది కూడా సెప్టెంబర్ మాసంలో 11, 12, 13 తేదీల్లో మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను అతిపెద్ద శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు. ఏదైతే జరగాలని ఎదురు చూస్తున్నారో, ఏదైతే కోరిక మీ మనసులో బలంగా నాటుకుని ఉందో, దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు. అది ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, శత్రువుల మీద మీ యొక్క విజయం కావచ్చు, లేకపోతే గనక మిమ్మల్ని అవమానించిన వారు మీ వద్దకు రావాలి, తిరిగి వారు నిజం తెలుసుకోవాలి అని, మానసిక సంతృప్తి కలగాలి అని వేచి చూస్తున్నారు. ఇక అన్నింటా కూడా శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయనే చెప్పుకోవాలి. కుంభరాశి జాతకులు, ఎవరైతే మీరు పర్మనెంట్ ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నారు, అంటే తాత్కాలిక ఉద్యోగంలో ఉండి ఆ యొక్క ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ఎదురు చూస్తున్నారో, ఈ 3 రోజుల్లో దానికి సంబంధించి శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఇక వ్యాపారస్తులు, ఏదైతే కాంట్రాక్ట్ దక్కుతుందా దక్కదా, లేదా టెండర్ పరంగా మీకు ఏదైనా కూడాను విజయం కలగాలని వేచి చూస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. పోటీ పరీక్షలు కావచ్చు, లేదా ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగం వస్తుందా రాదా, లేదా పోటీ పరీక్షల్లో ఫలితం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అయినా కూడాను ఈ 3 రోజుల్లో మీకు సమయం ఆసనమైందండి. ఖచ్చితంగా మనసు సంతోషపరిచే శుభవార్తను అయితే వినవస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ కానీ, కళారంగం కానీ, రాజకీయ రంగాల్లో కానీ, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీకు అత్యుత్సాహపరిచేటటువంటి ఫలితాలు అయితే వినవస్తున్నారు. అలాగే బంధుమిత్రులతో దూరం చెరిగిపోతుంది. చిన్ననాటి స్నేహితుల కలయిక జరుగుతుంది. ఏదైతే జీవితంలో కోల్పోయాము అని బాధపడుతున్నారో, తిరిగి అది దక్కించుకునే ప్రయత్నాలు చేస్తారో, మీ యొక్క ప్రయత్నాన్ని మీరు మూకుమ్మడిగా మొదలు పెట్టండి. మిగతాదంతా ఈశ్వరేచ్ఛ. ఈ రోజుల్లో మీ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క ప్రయత్నం లేకపోతే ఫలితం అనేది అస్సలు దక్కదు. ఈ విషయం గుర్తుంచుకోండి. శివారాధన మీకు ఎంతో మేలు కలగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.